కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక నిరసన కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఇందులో అందరూ తెలంగాణ మేధావులు, కళాకారులు, మాజీ విప్లవకారులు అందరూ కూడా పాల్గొన్నారు. మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా ఈ మారణకాండకు సంబంధించి దేశ సరిహద్దుల్లో ఒక ఇండియా పాక్ యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక మారణకాండ దీనికి సంబంధించి దాదాపు నెల రోజులుగా నడుస్తుంది. దీనిపైన మీ ఉద్దేశం ఏంది? అంటే నిజానికి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్తో కూడా చర్చలు చేస్తున్నారు. అవసరమైతే మధ్యలో ఉన్న దేశాలు చర్చలు చేయాలని అంటాయి. అది ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక రాజనీతి. మీరు అట్లాంటి వాళ్ళతో కూడా చర్చలు చేస్తారు, కానీ ఈ దేశవాసులతో చర్చలు చేయరా? ఇవాళ వాళ్ళు చర్చల్ని ప్రతిపాదిస్తున్నారు. వాళ్ళు ఆయుధాలు పట్టుకుని, మీరు ఆయుధాలు పట్టుకొని ఆయుధాలతో ఘర్షణ జరుగుతున్నప్పుడు అది వేరే విషయం. కానీ వాళ్ళు చర్చలకు సిద్ధం అని అంటున్నప్పుడు సానుకూలంగా స్పందించడం ప్రజాస్వామిక ప్రభుత్వ లక్షణం. ఈవెన్ ఫ్యూడల్ నీతిలో కూడా శరణన్న వాడిని రక్షించాలని ఉంది. వాళ్ళు శరణు కోరటం లేదనుకోండి, వాళ్ళు చర్చల్ని ప్రతిపాదిస్తున్నారు. మాట్లాడుకుందామని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. వాళ్ళేం విదేశస్తులు కాదు, వాళ్ళేం సీమాంతర ఉగ్రవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు. వాళ్ళు ఈ దేశంలో ఉన్న ఆదివాసీల సమస్యల మీద పోరాడుతున్నారు. పోరాట పంథాతో మీకు అభిప్రాయ భేదం ఉండవచ్చు, అది మీరు చర్చల్లో చర్చించండి. చర్చలు అందుకోసమే కదా. వాళ్ళు ఏమంటారు, మీరేమంటారు తేలుతుంది. వాళ్ళు బలహీనపడ్డారు కనుకనే ఇవాళ ఈ డిమాండ్ చేస్తున్నారు. మంచిదే కదా. ఏ రకంగానైతే శాంతి చర్చలు మీకు ముందుకు వస్తున్నాయి కదా. మీరు కోరుకుంటుంది శాంతినా, కనుక బలహీనపడ్డారు కానీ చంపేద్దామనే నెత్తురుటేర్లు పారించడమే మీ లక్ష్యమా? పైగా జరుగుతున్నది కేవలం మావోయిస్టుల మీద జరగటం లేదు. అక్కడ హింస మావోయిస్టుల మీద మారణకాండ పేరుతో ఆదివాసీల జీవితం చిద్రం అవుతుంది. పసిపాపలు చచ్చిపోతున్నారు, గర్భవతుల మీద హింస జరుగుతోంది, అనేక మంది అమాయక స్త్రీలు చనిపోయారు. ఆ వార్తలు వస్తున్నాయి, అవన్నీ కలచివేస్తున్నాయి. దానివల్ల ప్రజాస్వామికవాదులైన వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ పార్టీల నుంచి కూడా ఆ డిమాండ్ వస్తుంది. అటువంటప్పుడు ఏకపక్షంగా మాకు ఆయుధాలు ఉన్నాయి, మాకు బలం ఉంది, మేము చంపేస్తాం అని అనడం న్యాయం కాదు. అది దుడ్డుకర్ర న్యాయం అని అంటారు. మన జాక్ లండన్ రాసిన అడవి పిలిచింది నవల దాని దుడ్డుకర్ర న్యాయం. ఈ దుడ్డుకర్ర న్యాయాన్ని అనుసరిస్తున్నది. ఇది సమంజసం కాదు. వెంటనే సీజ్ ఫైర్ ప్రకటించాలి, చర్చలకు అవకాశం ఇవ్వాలి. చర్చల్లో తేలిన అంశాలని మీరు ప్రజల ముందు పెట్టండి, ఆ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ముందు నుంచి కూడా ఆదివాసులు చర్చలకు సిద్ధంగా లేరు అనేది కూడా ఒకటి ఉంది అని చెప్పేసి ప్రచారంలో. అది నిజం కాదు. ఇప్పుడైతే మా ఓపెన్గా వాళ్ళు ఒక ప్రకటన చేశారు కదా, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని. సరే, ఇంతకుముందు లేరని మీరు అంటున్నారు, ఉన్నారా లేరా అనేది చర్చ వదిలేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఉన్నామంటున్నారు కదా. ఉన్నామన్నప్పుడు మీకేమిటి, మాట్లాడవచ్చు కదా. మాట్లాడండి. దేశమంతా కూడా మాట్లాడమని అంటోంది కదా, అందరు డిమాండ్ చేస్తున్నారు కదా, మాట్లాడండి. ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు? మాట్లాడితే తేలుతుంది విషయాలు ఏవైనా కానీ. దీనికి సంబంధించి బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉంది సార్? మన కేసీఆర్ గారు మాట్లాడారు, చాలా స్పష్టంగానే మన కేసీఆర్ గారు ప్రకటించారు. అటువైపు నుంచి చర్చల ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఏమి సీమాంతర ఉగ్రవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు, ఈ దేశవాసులే. ఈ దేశవాసుల మీద మీరు ఒక యుద్ధాన్ని ప్రకటించడం కాకుండా చర్చలకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఆ చర్చలు చేయండి. నలుపో తెలుపో తేలుతుంది అని అన్నాడు ఆయన. అదే స్టాండ్. ముఖ్యంగా సార్ మీడియాలో కూడా ముఖ్యంగా పెద్దగా కథనాలు లేవు కర్రెగుట్ట ఆపరేషన్ కగారు పైన. దీనిపై ఏమంటారు? ఇక అది అందరినీ భయకంపితం చేసేయడమే. మీడియా కూడా చాలా వరకు గోధి మీడియానే కదా. అది వాళ్ళ ఒడిలో కూర్చొని ఉన్నటువంటి మీడియానే 90% మీడియా ఉంది. మిగతా ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా నయాన్నో భయాన్నో లొంగ తీసుకుంటున్నారు కనుక మీడియా పూర్తిగా రాజ్య పరిచారికగానే ఉంది. కేంద్ర ప్రభుత్వ పరిచారికగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సార్, కేంద్ర ప్రభుత్వం మోటైంది, మెయిన్ మోటైంది ఏముంది, వాళ్ళకి కక్ష ఉంది. ఐడియాలజికల్ వ్యతిరేకత కూడా చాలా తీవ్రంగా ఉంది వాళ్ళకి. కనుక వాళ్ళకి ఈ భూమి మీద కమ్యూనిస్టులు ఉండొద్దు, మార్క్సిస్టులు ఉండొద్దు, మావోయిస్టులు ఉండొద్దు అనేది వాళ్ళ సూత్రం. అంతే తప్పిదో ఆయుధాలు పట్టుకున్నారు అది ఇది అన్నది కాదు. అదొక సాకు మాత్రమే. సరే, అయినప్పటికీ అట్లా మీరు ఆలోచించడానికి వీల్లేదు. బికాస్ మీరు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, మీరు ప్రభుత్వంగా ఉన్నారు. అంతే మీ భిన్నమైన భావజాలం ఉన్న వాళ్ళంతా మీరు చంపేస్తామంటే కుదరదు. అవతల వైపు నుంచి శాంతి చర్చల ప్రతిపాదన వచ్చినప్పుడు శాంతికి అవకాశం కల్పించండి. ఇది ప్రజాస్వామికవాదుల డిమాండ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.